జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. సింగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. 4 ఉగ్రవాదులను భద్రతా బలగాలు రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. अगर आप लोग इजाजत देंगे तो हेलो हाँ पैच జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. సింగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఇక 4 ఉగ్రవాదులను భద్రతా బలగాలు రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భద్రతా బలగాలకు ఇటు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? 4 రౌండప్ చేసినట్టుగా కూడా అప్డేట్స్ అంతా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుంది. సింగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నచ్చి ఉన్నారన్న పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రస్తుతం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కూడా కాల్పులు జరుగుతున్నాయి. 4 ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు రౌండప్ చేసినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి ఇప్పటికే పక్కా సమాచారంతోనే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం చదువును అనుగుణంగానే కూడా వారంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి తర్వాతకి భారత్ లో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు అనేక కోణాల్లో కూడా భారత్ లో చొరబాటుకు చేస్తున్నారు. అదేవిధంగానే జమ్మూ కాశ్మీర్ లో పౌరులు, పోలీసులు, అదేవిధంగా మరోవైపు ఇండియన్ ఆర్మీ దళాల లక్ష్యంగా కూడా పనులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటీవల జరిగిన భద్రతా దళాలు కావచ్చు ఉగ్రవాదుల ఎన్కౌంటర్ లో దాదాపు 6 మట్టు పెట్టారు. 2 రోజుల అనంతరం తిరిగి ఈరోజు తాజాగా కూడా మరోవైపు సింగ్పోరా ప్రాంతంలో కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యం వారందరినీ కూడా మట్టు పెట్టేందుకు భద్రతా దళాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవైపు హెలికాప్టర్లతోని ఏరియల్ సర్వేలెన్స్ చేస్తూ ఎక్కడ నక్కున్నారనే కోణంలో కూడా వెతుకుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్థానికంగా ఉన్న బలగాలు సైతం కూడా మొత్తం జల్లెడబడుతున్నాయి. మరి కాసేపట్లో కూడా ఈ ఆపరేషన్ ముగించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు ఉన్న విషయంలో